నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు పాకిస్తాన్ మళ్లీ ఉగ్రవాదం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే భారత్ నిర్ణయాత్మకంగా స్పందిస్తుందన్న ప్రధాని పంజాబ్లోని ఆదాంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని సైనికులతో ముచ్చటించిన నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ అంశంలో భారత్ విధానంలో మార్పు లేదన్న విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సిబిఎస్ఈ ఫలితాల్లో దేశంలోనే అత్యధిక ఉత్తీర్ణత సాధించిన విజయవాడ 99.60% ఉత్తీర్ణత నమోదు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఇప్పుడు వార్తలను వివరాలు చూద్దాం. భారత సైన్యం చూపిన శక్తి సామర్థ్యాలు భావితరాలకు గొప్ప ప్రేరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పంజాబ్లోని ఆదాంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన సందర్భంగా జవాన్లను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ ఈ భూమి నుంచి భారత వైమానిక నావికాదళం సైన్యం బీఎస్ఎఫ్ సైనికులకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. వీర సైనికుల పరాక్రమంతో ఆపరేషన్ సింధూర్ నినాదం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుందన్నారు. ప్రతి భారతీయుడు సైన్యానికి మద్దతు నిలిచారన్నారు. ప్రధాని ప్రసంగ సమయంలో సైన్యం చేసిన భారత్ మాతా కీ జై నినాదాలు ఆదాంపూర్ వైమానిక స్థావరంలో మిన్నంటాయి. सैल्यूट करता हूं. आपके पराक्रम की वजह से आज ऑपरेशन सिंदूर की गूंज हर कोने में सुनाई दे रही है. इस पूरे ऑपरेशन के दौरान हर भारतीय आपके साथ खड़ा रहा. हर भारतीय की प्रार्थना आप सभी के साथ रही. आज हर देशवासी अपने सैनिकों, उनके परिवारों के प्रति कृतज्ञ है, उनका ऋणी है. పాకిస్తాన్ పదే పదే ప్రయత్నించినప్పటికీ అది మన వైమానిక స్థావరాలను రక్షణ వ్యవస్థలను దెబ్బతీయడంలో విఫలమైందని, ఈ ఘనత మన సైన్యానికే చెందుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆదాంపూర్ వైమానిక స్థావరంలో ప్రధాని మాట్లాడుతూ విధుల్లో ఉన్న ప్రతి సైనికుడికి అలాగే ఈ ఆపరేషన్లో పాల్గొన్న ప్రతి వ్యక్తిని చూసి గర్విస్తున్నట్లు తెలిపారు. భారత్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉందన్నారు. पाकिस्तान की लाख कोशिश के बाद भी हमारे एयरबेस हो या फिर हमारे दूसरे डिफेंस इंफ्रास्ट्रक्चर, इन पर आंच तक नहीं आई और इसका श्रेय आप सभी को जाता है और मुझे गर्व है आप सब. बॉर्डर पर तैनात हर सैनिक को जाता है. इस ऑपरेशन से जुड़े हर व्यक्ति को उसका श्रेय जाता है. साथियों, आज हमारे पास नई और कटिंग एज टेक्नोलॉजी का ऐसा सामर्थ्य है जिसका పాకిస్తాన్ విజ్ఞప్తిని అనుసరించి భారత్ సైనిక చర్యను నిలిపివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదాంపూర్ వైమానిక స్థావరంలో ప్రధాని జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతూ పాకిస్తాన్ మళ్లీ ఉగ్రవాదం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే భారత్ నిర్ణయాత్మకంగా స్పందిస్తుందన్నారు. మనం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. భారత్ శాంతికి కట్టుబడి ఉంది, కానీ మానవాళికి ముప్పు వచ్చినప్పుడు పూర్తిగా అణిచివేయగల శక్తి సామర్థ్యాలు ఉందని ప్రధాని స్పష్టం చేశారు. अपनी सैन्य कार्रवाई को स्थगित किया है. अगर पाकिस्तान ने फिर से आतंकी गतिविधि या सैन्य दुस्साहस दिखाया तो हम उसका मुंह तोड़ जवाब देंगे. ये जवाब अपनी शर्तों पर अपने तरीके से देंगे और इस निर्णय की आधारशिला इसके पीछे छिपा विश्वास
आप सबका धैर्य, शौर्य, साहस और सजगता है। आपको ये हौसला, ये जुनून, ये जज्बा ऐसे ही बरकरार रखना है। हमें लगातार मुस्तैद रहना है, हमें तैयार रहना है, हमें दुश्मन को याद दिलाते रहना है। ये नया भारत है। ये भारत शांति चाहता है, लेकिन अगर मानवता पर हमला होता है तो ये भारत युद्ध के मोर्चे पर दुश्मन को मिट्टी में मिलाना भी अच्छी। ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం పంజాబ్లోని ఆదాంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. ఉగ్రవాదులు, ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రధాని వైమానిక స్థావరాన్ని సందర్శించారు. భారత సైనికుల గుండె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. యావత్ భారతావని భారత సైన్యం వెంటే ఉందని భరోసా ఇచ్చారు. దేశ రక్షణలో వారి ధైర్య సాహసాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా సైనికులతో సెల్ఫీ దిగారు. జమ్మూ కాశ్మీర్ అంశంలో భారత్ స్పష్టమైన వైఖరిని కలిగి ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. కొత్త ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పాక్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన కాశ్మీర్ భూభాగంపై పాకిస్తాన్ ద్వైపాక్షికంగా చర్చించుకోవాలని, భారత్ ఈ ఒక్క అంశంపై మాత్రమే చర్చిస్తుందన్నారు. We have a long-standing national position that any issues pertaining to the Union territory of Jammu and Kashmir have to be addressed by India and Pakistan bilaterally. That stated policy has not changed. As you are aware, the outstanding matter is the vacation of illegally occupied Indian territory by Pakistan. See, the specific date, time and wording of the understanding was worked out between the DGMOs of the two countries at their phone call on 10th May 2025, commencing at 15:35 hours. The Foreign Secretary had made a statement in this regard, as you would be aware. The request for this call was received by MEA from the Pakistani High Commission at 12:37 hours. The Pakistani side had initial difficulties connecting the hotline connecting to the Indian side due to technical difficulties. The timing was then decided based on the availability of the Indian. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన క్షయవ్యాధి నిర్మూలనపై ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. క్షయవ్యాధి నిర్మూలనకు చేపట్టిన ప్రచార పురోగతిని సమీక్షించారు. క్షయవ్యాధి సోకి ఉన్న వారిని అందుతున్న వైద్య సేవలపై చర్చించారు. సిబిఎస్ఈ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 88.60% మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు సిబిఎస్ఈ వెల్లడించింది. ఈ విద్యా సంవత్సరానికి 16,92,794 మంది పరీక్షలు రాయగా 88.39% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే 0.41% అధిక ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. విజయవాడ రీజియన్లో అత్యధికంగా 99.60% ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలుర్ల కంటే బాలికలే పైచేయి సాధించారు. దేశంలోనే అత్యధికంగా విజయవాడలో 99.60% ఉత్తీర్ణత నమోదైంది. తిరువనంతపురంలో 99.32%, బెంగళూరులో 95.95% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా ప్రయాగ్రాజ్లో 79.53% ఉత్తీర్ణత సాధించారు. ఇప్పుడు చిన్న విరామం. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా! చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
వార్తలకు తిరిగి స్వాగతం. పశువుల పేడతో పంటలకు ఎరువులు చేసుకుని సేంద్రియ వ్యవసాయాన్ని చేయడమే కాదు స్వయం ఉపాధి సాధించవచ్చని నిరూపిస్తోంది. జార్ఖండ్కు చెందిన రాష్ట్రీయ జార్ఖండ్ సేవా సంస్థ ఆవు పేడతో తయారు చేసే ఉత్పత్తులతో ఎలా ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. రసాయనాలకు దూరంగా ఉంటూ ప్రకృతి వ్యవసాయంపై రైతులు మరలుతున్నారు. పశువుల పేడతో పంటలకు ఎరువులు చేసుకుని సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నారు. పేడతోనూ ఉపాధి అవకాశాన్ని అందిపుచ్చుకుంది జార్ఖండ్కు చెందిన రాష్ట్రీయ జార్ఖండ్ సేవా సంస్థ. కోడెర్మా సద్గావాన్ బాక్రాలోని పెహల్వాన్ ఆశ్రమంలో ఆవు పేడతో తయారు చేసే ఉత్పత్తులతో ఆర్థిక స్వావలంబన సాధించింది ఈ సంస్థ. ఆవు పేడను ఉపయోగించి వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేస్తూ వారు స్వయం ఉపాధిని పొందడమే కాకుండా పర్యావరణ హితానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఈ ఆశ్రమంలోని మహిళలు ఉత్పత్తుల నిర్వహణను సమర్థవంతంగా చేపడుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. స్వచ్ఛమైన ఈ ఉత్పత్తులు పర్యావరణ హితమైనవి కావడంతో మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తుంది. సాధారణంగా ఒక ఆవు పాలు ఇవ్వడం మానేసినప్పుడు, వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు నిర్వాహకులు వాటిని కబేళాలకు పంపిస్తారు. కానీ ఈ సంస్థ అటువంటి ఆవులను చేరదీసి వాటిని సంరక్షించడమే కాకుండా ప్రజలకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నారు. दूध कप के लिए है मेरा गोबर, सबसे ज्यादा फोकस तभी गोबर पे हम लोग कर रहे हैं। तो गोबर से हम लोग दूध कप तैयार करते हैं। तो इसमें मिलाते हैं हम लोग मैदा लकड़ी जो पाउडर होता है, वो लकड़ी का पाउडर मिलाते हैं और गाय का गोबर रहता है और जैसे कपूर होता है पूजा सामग्री, तो वो धूप कप के लिए उसमें मिक्स करके हम लोग धूप कप के लिए तैयार करते हैं। ఈ ఉత్పత్తుల తయారీకి ముందు గుజరాత్లో వీరు శిక్షణ పొందారు. శిక్షణ పొందిన 15 మంది మహిళలు ప్రస్తుతం దీపాలు, ధూపం, కడ్డీలతో పాటు దేవతామూర్తుల విగ్రహాలను తయారు చేస్తున్నారు. ये गोबर क्राफ्ट पर जो हम बल दे रहे हैं, इसका मुख्य उद्देश्य है जो पशु बूढ़े हो जाते हैं उन्हें लोग रोड पर छोड़ देते हैं मरने के लिए या बूचड़खाना भेज दिया जाता है। वैसे पशु के बारे में हम इस गोबर क्राफ्ट से सभी को ये संवाद देना चाहते हैं कि जितना अधिक आप दूध से कमा सकते हैं उससे कई एक गुना गोबर और गौमूत्र से कमा सकते हैं। ఈ మిశ్రమం ఆధారంగానే రానున్న రోజుల్లో దేవతామూర్తుల విగ్రహాలతో పాటు ఇతర ఉత్పత్తుల తయారీని చేపట్టనున్నారు. పర్యావరణ హితమైనవి తక్కువ ధరకు లభించడంతో పేడ ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది. ఉగ్రవాదంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భారత జవాన్లు చూపిన అసమాన శౌర్య పరాక్రమాలు కీర్తిస్తూ ఢిల్లీలోని కర్తవ్యపథ్ వద్ద తిరంగ శౌర్య సమ్మాన్ యాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మంత్రులు, ఎన్సీసీ క్యాడెట్లు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాను చేతబూని భారత్ మాతా కీ జై అంటూ నినాదించారు. ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మన సైనికులు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశారన్నారు. भारत माता की जय। देश की 140 करोड़ जनता देश के प्रधानमंत्री देश की सेनाओं के साथ है और जिस तरीके से हमारी सेनाएं दिन रात हमारी रक्षा में देश के सम्मान के लिए खड़ी हैं, हम सब भारतीय उनको बहुत बहुत प्रणाम करते हैं, अपनी कृतज्ञता व्यक्त करते हैं। అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు సైనికులతో పాటు సామాన్యులు కూడా సహాయ చర్యల్లో పాల్గొనేందుకు శిక్షణ ఇచ్చేలా శ్రీకాకుళంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుడ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో పాటు రెవెన్యూ, నేవీ, పోలీస్, అగ్నిమాపక, సివిల్, డిఫెన్స్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ రక్షణ, సహాయక చర్యల్లో ఎలా పాల్గొనాలనే అంశాలపై డ్రిల్ నిర్వహించామన్నారు. సేఫ్గా ఒక ప్లేస్లో తరలించాం. అలాగే మెడికల్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్ ఇది
కాకుండా మన లైన్ డిపార్ట్మెంట్స్ లైక్ ఆర్ఎండ్బి, ఫైర్ మెయిన్గా ఈ రోడ్ క్లియర్ చేయడం, ఏదైనా వాటర్ ఇష్యూ అది సాల్వ్ చేయడం, అదంతా మనం ఈసారి మనం చూసాం. మన గవర్నమెంట్ నుంచి సైరన్స్ అంటే ఎయిర్ స్ట్రైక్ సైరన్స్ అంటాం. ఇది సివిల్ డిఫెన్స్ డ్రిల్ అంటే పబ్లిక్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్కి ఇమీడియట్లీ అలర్ట్ వెళ్ళేలాగా ఇది ఒక సిస్టమ్ మన శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు నుంచి మనం పెట్టినాము. ఈ రోజు ఎక్సర్సైజ్ బట్టి ఇంకా ఇంప్రూవ్మెంట్ కూడా మనం చూపించాం. జమ్మూ కాశ్మీర్లో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. గోరంట్ల మండలం కల్లితండాలోని మురళీ నాయక్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. జవాన్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. వైసీపీ తరపున 25 లక్షల రూపాయలను ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అమరవీరుని త్యాగాన్ని దేశం మరువదన్నారు. అయితే వెనక్కి తాలేము కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. అందరం కూడా అండగా తోడుగా ఉండే. ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చలో ఉర్దూ లైబ్రరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి మాట్లాడుతూ పఠనా శక్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ తరహా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చలో లైబ్రరీ అనే కార్యక్రమం ఒకటి ఉర్దూ అన్ని లైబ్రరీస్కి చలో లైబ్రరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు లైబ్రరీ అనేది ఒక చాలా మంచి కార్యక్రమం. లైబ్రరీ ద్వారా మనం విద్యా అవకాశాలు ఏ విధంగా పొందవచ్చు. దానిలో భాగంగా ఈరోజు ఒంగోలులో మన ఉర్దూ లైబ్రరీ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. మరి దాన్ని గుర్తించి ఈరోజు మన ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం ఈ సమ్మర్లో చలో లైబ్రరీ అనే కార్యక్రమం పెట్టింది. దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైతులే నాణ్యమైన రొయ్యలను వినియోగదారులకు అందించేందుకు ముందుకు వచ్చారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మండల కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని రొయ్యల దుకాణాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీరవాసరం మండలం కేంద్రంలో రైతులు ఏర్పాటు చేసిన రొయ్యల డెమోస్టిక్ దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రొయ్యలను శుద్ధి చేసి ప్యాకింగ్ ద్వారా రెడీ టు కుక్ పద్ధతిలో రైతులు అందిస్తున్నారన్నారు. ఓపెన్ చేయడం జరిగింది. రొయ్యలు ప్రాసెస్ చేసి క్లీన్ చేసి రొయ్యలు రెడీ కుక్ అంటే మనం పట్టుకెళ్ళిన వెంటనే కడుక్కుని వంట చేసుకోవచ్చు. ఇంకా బాగు చేయవలసిన పని ఉండదు. దాంట్లో ఉన్న నరాన్ని కూడా తీసేసి పరిశుభ్రం చేసి రెడీ పెట్టి ఉంచుతారు. ఏ కౌంట్ కావాలంటే ఆ కౌంట్, ఏ రేటు కావాలంటే ఆ రేటుకి రైతులు సప్లై చేస్తున్నారు. ఈ డొమెస్టిక్ అలవాటు చేసినట్లయితే ఆక్వా రంగం మరింత మేలు జరుగుతుంది. సంవత్సరానికి కనీసం 2 కేజీల రొయ్యలు మనం తినగలిగితే మనం పండించిన పంట మనకే సరిపోతుంది. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అంచనాల కమిటీ అధ్యక్షులు మండపేట శాసనసభ్యుడు వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన ఎస్టిమేట్ కమిటీ సమావేశం ఈరోజు వెలగపూడిలో జరిగింది. 2019 నుండి 22 వరకు 3 ఏళ్ల కాలంలో సాంఘిక, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖల బడ్జెట్ అంచనాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిగింది. కాగా రేపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించిన 3 ఏళ్ల బడ్జెట్ అంచనాలపై సమీక్ష జరగనుంది. ఇప్పుడు చిన్న విరామం.
వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో మరో 2 ఉగ్రవాదులు జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. తొలుత కుల్గాం ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పులు జరగగా తర్వాతి అవి షోపియాన్కు విస్తరించాయి. ముష్కరులను ముట్టపెట్టేందుకు ఆర్మీ, పారామిలిటరీ బలగాలు కొన్ని గంటలుగా కాల్పులు జరిపాయి. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు లేనప్పటికీ ప్రయాణికుల సంక్షేమ దృష్ట్యా పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులు నిలిపివేస్తున్నాయి. భద్రతా కారణాల రీత్యా జమ్మూ, లేహ్, జోధ్పూర్లో పాటు మరో 5 ప్రాంతాలకు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా సామాజిక మాధ్యమంలో పేర్కొంది. మరోవైపు ఇండిగో సంస్థ కూడా జమ్మూ, శ్రీనగర్, లేహ్, అమృత్సర్తో పాటు చండీగఢ్, రాజ్కోటి ప్రాంతాలకు సర్వీసులను రద్దు చేసింది. కాగా ఢిల్లీ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. మారుతున్న వైమానిక పరిస్థితులు, భద్రతా చర్యల కారణంగా కొన్ని విమాన షెడ్యూల్ ప్రభావితం కావచ్చని, భద్రతా ప్రక్రియలకు కాస్త ఎక్కువ సమయం పట్టవచ్చని ఢిల్లీ విమానాశ్రయం సామాజిక మాధ్యమంలో తెలిపింది. ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు వంటి సంక్షోభాలు ఎదుర్కోవడం, ప్రజలను అప్రమత్తం చేయడం వంటి అంశంపై మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నామని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. అనుకోని విపత్తులు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కొనేలా ఉద్యోగులు, ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కలెక్టరేట్లో వివిధ శాఖలు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విపత్తు సమయంలో ప్రజలు గందరగోళానికి గురికాకుండా త్వరగా స్పందించాలన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత హిమాచల్ ప్రదేశ్లోని పర్యాటక ప్రాంతం మనాలి మళ్లీ సందడిగా మారింది. గతంలో ఉద్రిక్తతల వల్ల తగ్గిన పర్యాటకుల రాకలు ఇప్పుడు మళ్లీ ఊపందుకుంటుంది. పర్యాటకులు పెద్ద ఎత్తున మనాలికి తరలి వస్తుండటంతో హోటళ్లు రద్దీగా మారాయి. దీంతో స్థానిక వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తూ తమ వాణిజ్యాన్ని కొత్త ఊపు ఇస్తోందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జన్మనిచ్చిన అమ్మకు, మనల్ని నిరంతరం మోసే భూమాతకు ఈ ఉద్యమం అంకితమని మన్ కీ బాత్ వేదికగా వెల్లడించారు. జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఏడాది పూర్తవుతుందన్నారు. ఈ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని కోరారు. एक पेड़ मां के नाम साथियों 5 जून को विश्व पर्यावरण दिवस पर इस अभियान के 1 साल पूरे हो रहे हैं। इस 1 साल में इस अभियान के तहत देश भर में मां के नाम पर 140 करोड़ से ज्यादा पेड़ लगाए गए हैं। भारत की इस पहल को देखते हुए देश के बाहर भी लोगों ने अपनी मां के नाम पर पेड़ लगाए हैं। టాటా ఐపీఎల్ 2025 సీజన్ పునఃప్రారంభం కానుంది. భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ కాల్పుల విరమణలపై 2 దేశాల ఒప్పందం తర్వాత పోటీలను మళ్లీ ప్రారంభిస్తున్నారు. ఈ నెల 17 నుంచి ఈ సీజన్ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య బెంగళూరులో జరగనుంది.
వందలాది వలస పక్షులు వేసవి కాలంలో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఛత్తీస్గఢ్లోని దమ్తారి గ్యాంగ్రేల్ ఆనకట్ట పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. ఈ ప్రాంతంలోని నీరు, అడవులు వలస పక్షులకు జీవనాధారంగా మారాయి. వలస పక్షులు చేపలు, నత్తలు, కాయగూరలు వంటివి ఆహారంగా తీసుకుంటాయి. మహానదిపై నిర్మించిన గ్యాంగ్రేల్ ఆనకట్ట ప్రాంతంలో ఇప్పటి వరకు 338 అరుదైన జాతుల పక్షులు కెమెరాల్లో బంధించగా అందులో 135 వలస పక్షులు కూడా ఉన్నాయని, ఈ సమాచారాన్ని ఇంటర్నేషనల్ ఈ బర్డ్స్ సంస్థకు ఛత్తీస్గఢ్ వన్యప్రాణుల విభాగానికి పంపుతున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా వ్యవసాయ యాంత్రీకరణ, క్లీన్ ఎనర్జీ అభివృద్ధి అధిక ప్రాధాన్యత ఇస్తూ CSIR సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో వ్యవసాయానికి పనికి వచ్చే యంత్రాలను అందిస్తోంది. రైతుల భారాన్ని తగ్గించేలా హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్లో CSIR IHBT సంస్థ అందిస్తున్న ఈ యంత్రాలతో రైతులు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఆ విశేషాలంటూ ఈ కథనంలో చూద్దాం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా ఓవైపు కృషి చేస్తూనే మరోవైపు వారికి పెట్టుబడి సాగు సాయాన్ని అందిస్తోంది. అంతేకాక ప్రాచీన పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహిస్తూనే మరోవైపు వ్యవసాయ పనులకు కూలీల ఖర్చు తగ్గించేలా యాంత్రీకరణను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్రీయ యాంత్రిక ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థ CSIR వంటి ప్రభుత్వ పరిశోధనా సంస్థలు కృషి చేస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు తీసుకువెళుతున్నాయి. ఇందులో భాగంగా వ్యవసాయ యాంత్రీకరణ, క్లీన్ ఎనర్జీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ స్వదేశీ పరిజ్ఞానంతో రైతులకు భారాన్ని తగ్గించేలా హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్లో CSIR IHBT సంస్థ రైతులకు ఈ యంత్రాలను అందిస్తోంది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను మరింత తగ్గించి శిలాజ ఇంధనాల కొరతను పరిగణనలోకి తీసుకుని CSIR కేంద్రీయ యాంత్రిక ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థ దుర్గాపూర్ అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ టెల్లర్, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు రైతులకు మేలు చేస్తున్నాయి. రైతులు ఈ ట్రాక్టర్, ఈ టిల్లర్ను ప్రత్యక్షంగా చూసి స్వయంగా నడిపి వారి అనుభవాన్ని తెలిపారు. ఆధునిక వ్యవసాయంతో ముడిపడి ఉన్న అతి ముఖ్యమైన యంత్రాలలో ట్రాక్టర్లు ఒకటి. చిన్న, సన్నకారు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో CSIR ప్రైమా ET11 అభివృద్ధి చేశారు. ఈ ట్రాక్టర్ 80% ఎలక్ట్రిక్ ఆధారితంగా పనిచేస్తుంది. దీనిని మహిళా రైతులు సైతం సులభంగా ఉపయోగించేందుకు అనుకూలంగా డిజైన్ చేశారు. డీజిల్ ఖర్చు తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ట్రాక్టర్ దోహదపడుతుందని CSIR కేంద్రీయ యాంత్రిక ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ నరేష్ చంద్ర ముర్ము తెలిపారు. ఆయన మాట్లాడుతూ డీజిల్ ఖర్చు పెరుగుతుండటంతో వ్యవసాయంలో ప్రత్యామ్నాయ ఇంధనం కోసం పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వ్యవసాయ పనులే కాకుండా మరిన్ని విభిన్న వినియోగాలకు కూడా ఉపయోగించవచ్చు అని తెలిపారు. इलेक्ट्रिक ट्रैक्टर इसमें मेन फायदा है जो आपका 4 घंटा ट्रैक्टर के केस में 4 घंटा आप खेती बाड़ी कर सकते हैं और हॉलेज में जैसे ट्रांसपोर्ट में आप कर सकते हैं 6.5 आवर्स. రాష్ట్రంలో రానున్న 2 రోజులు భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరోవైపు రేపు పలు ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. 12 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 35 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 122వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 18001178000 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.